మరి లోక స్నేహం అంటే ఏంటి? ఓకే. మనమందరం కూడా పడిపోయినటువంటి ఈ యొక్క లోకంలో ఉన్నాము. కాబట్టి సాతాను యొక్క ప్రభావం ఉంటుంది. ఓకే. మరి నేను అటు నడుస్తాను, ఇటు నడుస్తాను అంటే అది పని చేయదండి. ఓకే. అంటే ఇప్పుడు లోక స్నేహం దేవుడు దేన్ని ఇష్టపడట్లేదు అని అనుకుంటే గనుక దేవుని మీద నమ్మకం లేకపోవడం, అపనమ్మకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడం. ఓకే. మరి వ్యర్థమైనటువంటి ఆ పాపపు యొక్క జీవితంలో మరి ఉండడం, ఆ పాప జీవితమే గొప్పదని మరి ఇతరులకు ప్రమోట్ చేయడం. ఓకే. మరి ఏంటంటే చెడు వ్యసనాలకు బానిసలైపోవడం. ఓకే. మరి అనవసరమైనటువంటి వాటిలో ఇరుక్కుని, ఓకే, మరి దాని వెంబడే పరిగెత్తడం, లోకంలో ఉన్నటువంటి దానినే ఆశించడం. ఓకే. ఇవన్నీ కూడా లోక స్నేహం. ఇవన్నీ కూడా మరి మంచిది కాదు. మన దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయనని మాత్రమే సెంటర్ ఆఫ్ మన యొక్క లైఫ్లో, ఓకే, ఒక సెంటర్ పాయింట్గా పెట్టుకొని, ఓకే, ప్రతిదీ కూడా ఆయన త్రూ వెళ్ళే ఒక స్నేహం మన దగ్గర నుంచి దేవుడు కోరుతా